ఉండడం నచ్చట్లేదమ్మా. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మన ఇల్లు వదిలిపెట్టి మనం ఇక్కడ ఉండటం ఏంటమ్మా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆ ఇంటికి వెళ్దామని వెళ్ళాను. మన ఇంటికి వెళ్ళావా? లేదులే అక్క, అన్నయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటే దారిలోనే ఆపి తీసుకొచ్చాను. ఇంటి దగ్గర పని జరుగుతుంది కదా, ఆ దుమ్ము అది ఒంటికి మంచిది కాదని చెప్పి నేనే తీసుకొచ్చాను అక్క. పైగా టాబ్లెట్ వేసుకోవాలి కదా. అవునవును, సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వలా వెళ్ళిపోతే ఎలారా? అంతగా వెళ్ళాలనుకుంటే మాధవ్ని తోడుగా తీసుకెళ్ళు. ఒక్కడివే వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు ఏమైందమ్మా? మన ఇంటి వరకేగా వెళ్ళాను. రాఘవ, ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళొద్దురా. మొన్ననే నీ ఆరోగ్యం బాలేదని ఇంట్లో వాళ్ళందరం కంగారు పడ్డాం. నువ్వు కాసేపు కనపడకపోతే ఏమైందో ఏంటో అని ఎంత కంగారు పడిపోయావో తెలుసా? అంత కంగారు పడాల్సిన అవసరం ఉందక్క. అసలు మన ఇంటికి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? మీరైనా ఎలా ఉండగలుగుతున్నారు? మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదండి. అన్నయ్య చెప్పాను కదా, 2 రోజుల టైము. ఈ లోపల ఇంటి పని అయిపోతుంది. ఆ తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఏంట్రా రేపంటావు ఎల్లుండంటావు? అంత పని ఏం జరుగుతుందిరా ఇంట్లో? పోనీ చూసొద్దామంటే ఇంటికి కూడా వెళ్ళవట్లేదు. రై నిజం చెప్పు, ఎందుకు నన్ను ఆ ఇంటికి వెళ్ళవడం లేదు? వెళ్ళనివ్వకపోవడం ఏంట్రా? ఇంటి పని జరుగుతుంది కాబట్టి అలాంటి చోట నువ్వు ఉండడం మంచిది కాదు. నిన్నటి దాకా హాస్పిటల్లో ఉండొచ్చా, వెంటనే అలాంటి వాతావరణంలోకి వెళ్ళడం అంటే మళ్ళీ ఏ ఇబ్బంది వస్తుందో అని మా భయం. అంతకు మించి ఏముంటుంది చెప్పు? మన ఇంటికి పోవడానికి మనకడ్డే ఉంటుందిరా. అమ్మా సర్లే గాని అన్నయ్యని లోపలికి తీసుకెళ్లి టాబ్లెట్స్ ఇవ్వండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పద రాఘవ, టాబ్లెట్స్ వేసుకుందు గాని పద. రా బాబా. అదృష్టం బాగుండి ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడే వెళ్ళానక్క. ఇంకాస్తుంటే అన్నయ్య వెళ్ళిపోయేవాడు. విషయం అంతా తెలిసిపోయేది. వాడు ఆ ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటి విషయం వాడికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా అన్నయ్యకి ఆ ఇంటి మీద ధ్యాస పోవడం లేదు. రాత్రి కూడా వెళ్దాం అన్నాడు. 2 రోజులు ఆగన్నయ్య అన్నాను. తెల్లారేసరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు.